హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టీసీసీ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ పేపర్ 1 డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్కి సంబంధించినటువంటి ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను బ్రీఫ్గా. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పేపర్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్. ఇవి ఒక 4-5 ఇయర్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్. వీటి యొక్క ఫొటోస్ నేను లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాను. అవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక పేపర్ని ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. ముందుగా మనకి ఎగ్జామ్ సెంటర్లో ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత ఇలా చుట్టూ బార్డర్ లైన్ అనేది గీసి పెట్టుకోవాలి. ఇక్కడ టాప్లో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇది క్వశ్చన్ పేపర్ డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ టీసీసీ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కి సంబంధించిన ఫస్ట్ పేపర్ ఇది. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇందులో ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఆ పిక్చర్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఆన్సర్ షీట్లో వేయాల్సి ఉంటుంది. ఆన్సర్ షీట్లో వేసే ముందు మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివి ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనం పిక్చర్ వేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ని చూద్దాం. డ్రా ఇన్ ఫ్రీ హ్యాండ్ ద గివెన్ డిజైన్ ఇన్ 1.5 times సైజ్ ఇన్ ఫ్రీ లైన్స్ ఆఫ్ ఈక్వల్ థిక్నెస్, కరెక్ట్ ఎన్లార్జ్మెంట్, ఫైన్ లైన్ ఆఫ్ ద సేమ్ థిక్నెస్ అండ్ నీట్నెస్ విల్ గెట్ మోర్ మార్క్స్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పిక్చర్ని 1.5 times ఎన్లార్జ్ చేసి వేయమని మనకి ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరిగింది. సో 1.5 times ఏ విధంగా ఎన్లార్జ్ చేసి వేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ పిక్చర్కి మనం చుట్టూ ఒక గ్రాఫ్ గీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి పిక్చర్ యొక్క హెడ్జెస్కి తగిలే విధంగా చుట్టూ ఇలాంటి ఒక బాక్స్ని వేసుకోవాలి. ఫస్ట్ ఇలాంటి ఒక పేపర్ స్ట్రిప్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ పేపర్ యొక్క హెడ్జ్ ఉంది కదా, ఈ పిక్చర్ యొక్క హెడ్జ్కి తగిలే విధంగా ఈ విధంగా పెట్టి, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ యొక్క హెడ్జ్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ పేపర్ యొక్క హెడ్జ్కి సమాంతరంగా కట్ చేసినటువంటి పేపర్ మీద ఒక మార్క్ ఇవ్వాలి. సో మార్క్ ఇచ్చిన తర్వాత పైకి ఈ విధంగా పైకి తీసుకెళ్ళి ఈ మార్క్ ఈ విధంగా ఇక్కడ మళ్ళీ పెట్టుకొని క్వశ్చన్ పేపర్ మీద ఈ పేపర్ యొక్క హెడ్జ్కు తగిలే విధంగా ఒక మార్క్ ఇవ్వాలి పైన. నెక్స్ట్ కింది సైడ్ కూడా పిక్చర్ యొక్క కింది సైడ్ కూడా ఇలాంటి మార్క్ని ఇవ్వాలి. ఇది పేపర్ యొక్క హెడ్జ్. నెక్స్ట్ ఇక్కడ ఒక మార్క్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ మార్క్ని రెండింటిని కలపాలి స్కేల్ తోటి. నెక్స్ట్ ఈ లైన్ ఈ విధంగా గీయాలి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి లైన్ని ఈ లైన్కి ప్యారలల్గా ఉండేటట్లు గీసుకోవాలి. సో అది కూడా సేమ్ ఇదే విధంగా గీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ పిక్చర్ యొక్క హెడ్జ్కి ఈ పేపర్ స్ట్రిప్ యొక్క హెడ్జ్ పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పేపర్ మీద మళ్ళీ మార్క్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ పైకి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్ పేపర్ మీద మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత కింది సైడ్ కూడా మళ్ళీ ఇక్కడ సమాంతరంగా పెట్టిన తర్వాత క్వశ్చన్ పేపర్ మీద మార్క్ ఇవ్వాలి. సో ఈ రెండు మార్కులని మళ్ళీ స్కేల్తో కలపాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ అండర్లో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి బాటంలో ఉన్నటువంటి ఈ లైన్ గీయాలి. ఈ లైన్ని ఫస్ట్ ఇక్కడ ఏ విధంగా చేసినామో ఈ లైన్ని గీయడం కోసం ఈ క్వశ్చన్ పేపర్ యొక్క హెడ్జ్ని ఏ విధంగా మనం యూజ్ చేసినామో ఇక్కడ కింది లైన్ కూడా గీయడం కోసం అలాంటి హెడ్జ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ పిక్చర్ యొక్క హెడ్జ్కి పేపర్ స్ట్రిప్ యొక్క హెడ్జ్ పెట్టేసి ఈ క్వశ్చన్ పేపర్ యొక్క హెడ్జ్కి తగిలే విధంగా ఒక మార్క్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ లైన్కి తగిలే విధంగా ఈ పేపర్ యొక్క హెడ్జ్ ఇక్కడ పెట్టాం కదా, తర్వాత ఈ విధంగా మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఈ రెండు మార్క్స్ని కలుపుతూ స్కేల్ తోటి ఒక లైన్ గీయాలి. దాని తర్వాత ఇక్కడ పిక్చర్ యొక్క హెడ్జ్ ఇక్కడ ఉంది కదా, సో ఈ హెడ్జ్కి తగిలే విధంగా పేపర్ స్ట్రిప్ యొక్క హెడ్జ్ని పెట్టి ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ గీసినాం కదా, ఈ లైన్కి సమాంతరంగా ఈ విధంగా మనం ఒక మార్క్ ఇవ్వాలి. మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ పేపర్ స్ట్రిప్ని పెట్టి పైకి ఒక మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ కింది సైడ్ కూడా ఈ విధంగా ఇక్కడ ఈ లైన్ని చూసుకుంటూ ఇక్కడ ఒక మార్క్ ఇవ్వాలి. ఈ మార్క్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క లైన్ని గీస్తే మనకి ఈ పిక్చర్కి బాక్స్ని ఈ విధంగా గీయొచ్చు అనమాట. ఈ పిక్చర్ చుట్టూ హెడ్జెస్కి తగిలే విధంగా బాక్స్ వేసిన తర్వాత ఈ పేపర్ స్ట్రిప్ తోటి లోపల గ్రాఫ్ గీసుకోవాలి. ఫస్ట్ ఈ పేపర్ స్ట్రిప్ యొక్క హెడ్జ్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి లైన్కి తగిలే విధంగా పెట్టుకొని రైట్ సైడ్లో ఈ లైన్ ఎంత దూరంలో ఉందో అంత దూరంలో పేపర్ స్ట్రిప్ మీద ఒక మార్క్ ఇవ్వాలి. మార్క్ ఇచ్చిన తర్వాత
ఈ పేపర్ స్ట్రిప్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి, మార్కుకి తగిలే విధంగా. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీద ఈ ఫోల్డ్ దగ్గర ఒక మార్క్ ఇవ్వాలి క్వశ్చన్ పేపర్ మీద. నెక్స్ట్ అదే లెంత్ తోటి కింది సైడ్ కూడా క్వశ్చన్ పేపర్ మీద మార్క్ ఇవ్వాలి. మార్క్ ఇచ్చిన తర్వాత ఈ రెండింటిని కూడా స్కేల్తో లైన్ గీయాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి సెంటర్ నుంచి రైట్ సైడ్కి, సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి మధ్యలో దీన్ని కూడా ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్. సో ఇక్కడ ఈ మధ్యలో నుంచి ఈ పేపర్ యొక్క స్ట్రిప్ని హెడ్జ్ని పెట్టుకొని ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి లైన్కి తగిలే విధంగా పేపర్ స్ట్రిప్ మీద ఒక మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ మార్క్ ఇచ్చిన తర్వాత దాన్ని కూడా ఆ మార్క్కి తగిలే విధంగా నెక్స్ట్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డ్ దగ్గర క్వశ్చన్ పేపర్ మీద ఒక మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ అదే లెంత్ తోటి కింది సైడ్ కూడా ఒక మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ రెండింటిని కలపాలి. ఇక్కడ సేమ్ లెంత్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడి నుంచి కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ లైన్ గీసుకోవచ్చు. సో ఇక్కడ మధ్యలో పెట్టాను. ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీద మార్క్ ఇచ్చి కింది సైడ్ కూడా సేమ్ అదేవిధంగా మార్క్ ఇచ్చి ఈ లైను గీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది నిలువు లైన్లో వచ్చిన తర్వాత మనకి అడ్డం కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఈ లైన్ ఉంది కదా, దానికి సేమ్ ఇందాక చేసినట్టుగానే పేపర్ యొక్క స్ట్రిప్ని హెడ్జ్ దాన్ని తగిలేటట్టు పెట్టుకొని రైట్ సైడ్లో ఈ లైన్ ఎంత దూరంలో ఉందో అంత దూరంలో ఒక మార్క్ ఇవ్వాలి. ఆ మార్క్కి తగిలే విధంగా మళ్ళీ పేపర్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మధ్యలో ఈ పేపర్ యొక్క ఫోల్డ్ దగ్గర క్వశ్చన్ పేపర్ మీద ఇక్కడ ఒక మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ కింది సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ ఒక మార్క్ ఇచ్చి దీన్ని ఒక లైన్ గీసుకోవాలి. ఈ రెండింటికి తగిలే విధంగా ఒక లైన్ గీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వీటిని కూడా సేమ్ డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పేపర్ యొక్క హెడ్జ్ని మధ్యలో ఉన్నటువంటి లైన్కి తగిలే విధంగా పెట్టి తర్వాత రైట్ సైడ్లో ఉన్నటువంటి లైన్ ఎంత దూరంలో ఉందో ఆ లైన్కి తగిలేటట్లు పేపర్ మీద ఒక మార్క్ ఇచ్చి దాన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డ్ దగ్గర క్వశ్చన్ పేపర్ మీద ఒక మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ కింది సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇట్లా ఇచ్చిన తర్వాత ఈ రెండింటిని మళ్ళీ స్కేల్తో కలపాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే ఉంటుంది కాబట్టి సో ఇదే ప్రాసెస్ని మళ్ళీ మధ్యలో పెట్టి ఈ ఫోల్డ్ దగ్గర క్వశ్చన్ పేపర్ మీద ఒక మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత కింది సైడ్ ఇక్కడ మార్క్ ఇచ్చి ఇది ఈ లైన్ గీయాల్సి ఉంటుంది. ఇట్లా గీసిన తర్వాత గ్రాఫ్ అనేది ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో గ్రాఫ్ గీసిన తర్వాత ఆన్సర్ షీట్లో ఆ గ్రాఫ్ని 1.5 టైమ్స్ ఎన్లార్జ్ చేసి వేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆన్సర్ షీట్లో ఈ విధంగా చుట్టూ బార్డర్ లైన్ గీసుకోవడం జరిగింది. దీంట్లో మధ్యలో నిలువుగా ఒక లైన్ని మరియు అడ్డంగా ఒక లైన్ని గీయాలి. అప్పుడు మనం సెంటర్లో గ్రాఫ్ వేసుకోవచ్చు. ఈ నిలువు లైన్ని ఎగ్జాక్ట్లీ ఇటు సైడ్ ఆఫ్ ఉండాలి, ఇటు సైడ్ ఆఫ్ ఉండాలి. అడ్డం లైన్ కూడా పై సైడ్ ఆఫ్ ఉండాలి, కింది సైడ్ కూడా ఆఫ్లో ఉండాలి. సో దానికోసం మనం ఈ విధంగా పేపర్ స్ట్రిప్ తోటి క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అయితే దాన్ని ఫోల్డ్ చేసి ఆఫ్ చేసినామో ఇక్కడ కూడా అదే విధంగా సేమ్ లెఫ్ట్ సైడ్ మార్జిన్కి తగిలే విధంగా పేపర్ స్ట్రిప్ని పెట్టి రైట్ సైడ్లో ఈ మార్జిన్కి తగిలే విధంగా పేపర్ స్ట్రిప్ మీద మార్క్ ఇవ్వాలి. దాన్ని ఈ మార్క్కి తగిలే విధంగా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఫోల్డ్ చేసి ఈ ఫోల్డ్ దగ్గర ఆన్సర్ షీట్ మీద ఒక మార్క్ ఇవ్వాలి. అదేవిధంగా కింది సైడ్ కూడా సేమ్ మార్క్ ఇచ్చి ఈ లైన్ గీయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని ఇక్కడ కూడా దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా పెట్టేసి సో ఇక్కడ ఎలాంటి ప్రాసెస్ యూజ్ చేసినామో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ యూజ్ చేసి ఈ లైన్ని వేసుకోవాలి. ఇలా ఆన్సర్ షీట్ మీద లైన్ గీసిన తర్వాత క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఈ గ్రాఫ్ని ఆన్సర్ షీట్లో వేయాలి. ఈ పేపర్ తోటి ఫస్ట్ దీని యొక్క కొనని పేపర్ స్ట్రిప్ యొక్క కొనని గ్రాఫ్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి లైన్కి సమానంగా పెట్టి రైట్ సైడ్లో ఉన్నటువంటి లైన్కి సమానంగా పేపర్ స్ట్రిప్ మీద ఒక మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత ఈ పేపర్ స్ట్రిప్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ పేపర్ స్ట్రిప్ యొక్క ఫోల్డ్ని లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మార్క్కి తగిలే విధంగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్లో ఉన్నటువంటి లైన్కి తగిలే విధంగా పేపర్ స్ట్రిప్ మీద మళ్ళీ ఒక మార్క్ ఇవ్వాలి. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1 పార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి
ఇక్కడ వరకు హాఫ్ పార్ట్ అవుతుంది. మొత్తం 1.5 టైమ్స్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఈ 1.5 టైమ్స్ ఎన్లార్జ్ అయినటువంటి ఈ పార్ట్ని ఆన్సర్ షీట్లో మనం ఈ విధంగా డ్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పేపర్ స్ట్రిప్ని 1.5 టైమ్స్ దగ్గర మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆన్సర్ షీట్లో ఆల్రెడీ మధ్యలో మనకి ఒక సెంటర్ వచ్చింది కదా, ఆ సెంటర్ దగ్గర ఈ ఫోల్డ్ని పెట్టి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇదే హాఫ్ని మళ్ళీ సెంటర్లో పెట్టి లెఫ్ట్ సైడ్ కూడా ఒక మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత పైన కూడా ఆన్సర్ షీట్ యొక్క పైన ఈ విధంగా మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ రైట్ సైడ్ కూడా మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత కింది సైడ్ ఇక్కడ ఆన్సర్ షీట్ యొక్క కింది సైడ్ కూడా ఈ విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ రైట్ సైడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ మార్కులు తగిలే విధంగా ఇక్కడ మార్క్కి తగిలే విధంగా ఒక లైన్ గీసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అనేది గీయాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ అదే విధంగా ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. దాని తర్వాత నిలువు ఏ విధంగా మనం 1.5 టైమ్స్ ఎన్లార్జ్ చేసినామో అడ్డం అదే విధంగా 1.5 టైమ్స్ ఎన్లార్జ్ చేయాలి. ఫస్ట్ పేపర్ స్ట్రిప్ని ఈ హెడ్జ్కి పెట్టాలి, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి లైన్కి తగిలేటట్టు. నెక్స్ట్ రైట్ సైడ్లో ఉన్నటువంటి లైన్కి తగిలేటట్లు ఒక మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత పేపర్ స్ట్రిప్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ ఫోల్డ్ని లెఫ్ట్ సైడ్లో లైన్కి తగిలే విధంగా తీసుకెళ్ళి రైట్ సైడ్లో మళ్ళీ ఒక మార్క్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1 టైం అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు హాఫ్ టైం అవుతుంది. 1.5 టైమ్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. దీన్ని ఆన్సర్ షీట్లో ఆల్రెడీ నిలువున ఒక లైన్ గీయడం జరిగింది. దాని తర్వాత అడ్డం కూడా సేమ్ అదే విధంగా గీయాలి. ఇక్కడ 1.5 దగ్గర మళ్ళీ పేపర్ స్ట్రిప్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇది సెంటర్, ఈ సెంటర్ నుంచి ఫోల్డ్కి రైట్ సైడ్లో ఒక మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ పైన సేమ్ ఇదే ప్రాసెస్, ఇక్కడ ఒక మార్క్ ఇవ్వాలి. తర్వాత లెఫ్ట్ సైడ్లో కూడా ఒక మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత కింది సైడ్ ఈ విధంగా ఒకటి, దాని తర్వాత ఈ విధంగా ఒకటి. నెక్స్ట్ వీటిని కలపాలి. ఈ విధంగా లైన్స్ని కలిపితే మనకి బాక్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఈ బాక్స్ని కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆఫ్ చేయాలి. సేమ్ అదే ప్రాసెస్. ఈ పేపర్ తోటి ఇలా హెడ్జ్ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ ఇచ్చి దీంతో మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్క్ ఇవ్వాలి. కింది సైడ్ కూడా ఒక మార్క్ ఇవ్వాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక మార్కు, మళ్ళీ కింది సైడ్ ఇక్కడ ఒక మార్కు. వీటిని మళ్ళీ సో ఇది నిలువు లైన్స్. నెక్స్ట్ అడ్డం కూడా అదే సేమ్ ప్రాసెస్. ఇది ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక మార్క్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది మళ్ళీ ఫోల్డ్ చేయాలి. సో ఈ విధంగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ బాటంలో అండ్ మళ్ళీ టాప్, మళ్ళీ బాటంలో మళ్ళీ వీటిని కలపాలి. సో ఈ విధంగా ఆన్సర్ షీట్లో మనం గ్రాఫ్ గీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి గ్రాఫ్ అండ్ ఆన్సర్ షీట్లో ఉన్నటువంటి గ్రాఫ్ సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడనేమో 1 టైం ఉంటుంది, ఇక్కడనేమో 1.5 టైమ్స్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి గ్రాఫ్కి మళ్ళీ నెంబర్లు ఇచ్చుకోవాలి. 1 2 3 4.
ఇక్కడ 1 2 3 4. నెక్స్ట్ ఆన్సర్ షీట్లో కూడా 1 2 3 4, 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని ఇదే బాక్స్లో సేమ్ యాజ్ టీజ్గా డ్రా చేయాల్సి ఉంటుంది. ఏ బాక్స్లో ఏ లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ కూడా సేమ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ లైన్స్కి తగిలే విధంగా, ఆ బాక్స్కి తగిలే విధంగా అలా గీస్తే మనకి పిక్చర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ లైన్స్ ఏ విధంగా వేయాలో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ పేపర్లో గ్రాఫ్లో ఉన్నటువంటి ఈ పిక్చర్ని ఏ బాక్స్లో ఏ లైన్స్ ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్లలో ఇట్లా ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఆన్సర్ షీట్లో కూడా అదే విధంగా లైన్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది. డ్రా చేసేటప్పుడు ఏ బాక్స్లో ఎంత లెంత్ ఎంత విడ్త్తో ఉంటుందో ఇక్కడ ఆన్సర్ షీట్లో కూడా అంతే లెంత్ అంతే విడ్త్ తోటి ఈ పిక్చర్ని డ్రా చేయాల్సి ఉంటుంది. డ్రా చేసిన తర్వాత ఈ గ్రాఫ్ లైన్స్ని అన్నిటి కూడా ఎరేజర్తో రఫ్ చేయాలి. రఫ్ చేసి మళ్ళీ పెన్సిల్ తోటి ఈ లైన్స్ని కరెక్ట్గా కనిపించేటట్టు నీట్గా మళ్ళీ ఒకసారి డ్రా చేస్తే మనకి పిక్చర్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్లీ పిక్చర్ ఈ విధంగా గీయాలి. ఆన్సర్ షీట్లో గ్రాఫ్ గీసేటప్పుడు గ్రాఫ్ లైన్స్ అనేవి కొద్దిగా పల్సగా గీయాలి. తర్వాత రఫ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ పిక్చర్ యొక్క లైన్స్ అనేవి క్లియర్గా కనిపించేటట్లు నీట్గా ప్రజెంటేషన్ అనేది చూపించాలి. నీట్గా ఉంటేనే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో హయ్యర్ డ్రాయింగ్ ఫస్ట్ పేపర్ కూడా ఇదే ప్యాటర్న్లో ఇదే ప్రాసెస్లో గీయాల్సి ఉంటుంది. కాకపోతే కొద్దిగా హార్డ్గా ఉంటుంది, కానీ ప్రాసెస్ మాత్రం ఇదే విధంగా గీయాలి. సో ఇది ఫస్ట్ పేపర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.